ఇంతలోనే వెనక తిరిగి చూసేటప్పటికి హనుమంత్ గడు అయితే అమ్మాయిల దగ్గర ఉన్నాడు. అమ్మాయిల వదిలైతే అసలు వెళ్తలేదు. ఓహో బ్యాగరీ మొత్తం చుట్టూ వచ్చాను కానీ మళ్ళీ తిరిగి దీని దగ్గర ఆగాను. అదే ఈ అనార్కలి చూస్తుంటే మొన్న బీచ్ లో పరిచయమైన అమ్మాయిలాగా అనేసి అయితే కనపడింది నాకైతే. వెల్కమ్ బ్యాక్. టుడే అయితే మా అన్నాన్ని మొన్న తీసుకుంటే అయితే బ్యాగరీకి అయితే వచ్చేసావు. మా చాటకాలన్నమాట వీళ్ళైతే అబ్బో వీళ్ళు ఆట ఆడేనట్టే అబ్బో పిచ్చి అయితే పగలాల్సితే. అబ్బో ఈ మధుగడు ఉన్నాడు చూడండి, ఒట్టాకు 3 అడుగులు ఉంటాడు కానీ ఈ డేసి ఆటలు ఉంటాయి చూడండి. అబ్బో భలే ఉంటాయి అనమాట. ఈ అమ్మాయిలు చూడంగానే మా మొన్నాన్ని అయితే అబ్బా ఫోన్ ఇచ్చుకుంటే అయితే కథే పడావిడి చేసాడు కానీ ఆ అమ్మాయిలు అయితే సెట్ అవ్వలేదు. అసలు అయిపోనే కదా అనేసి అడవిలో అబ్బో అటు ఇటు తిరిగాడు కానీ అబ్బా సెట్ అవ్వలేదు అనమాట. మంచి అందంగా ఉన్నారు కదా అనేసి కెమెరా తీసేటప్పటికి వీళ్ళు సిగ్గు చల్లకుండా అసలు మొహమే చూపిస్తాలి వీళ్ళు అయితే. మన్నాన్ని అయితే కేక్ తీసుకోవడాలో అయితే చాలా బిజీ అయిపోయాడు. అబ్బో కేక్ అయితే తీసేసుకుంటున్నాడు. ఒరే మధు నీ వెనకాల మీరు ఎవరు వచ్చింది అంటే అబ్బో మీసాలు తిప్పుతున్నాడు అనమాట ఈడైతే. ఇక్కడుండే కేకుల్లో ఈ కేక్ అయితే బాగా నచ్చింది అందుకని అయితే తీసేసుకున్నాం. ఇక్కడ ఉండే ప్రతి కేక్ అబ్బో మంచి కలర్ లేసి ఉన్నాయన్నమాట. అక్క కాయలు చెట్టుకి కాస్తాయి లేదా పుట్టకి కాస్తాయి అంటాడు. రే తమ్ముడు ఆ చెట్టుకే కాస్తారా బాబు పుట్టక్కాయరా అని చెప్పింది అక్క. ఇంతలోనే వెనక తిరిగి చూసేటప్పటికి హనుమంత్ గడు అయితే అమ్మాయిల దగ్గర ఉన్నాడు. అమ్మాయిల వదిలైతే అసలు వెళ్తలేదు. పాప మా మున్నాన్ని అయితే అబ్బో క్యాష్ ఇచ్చే పనిలో పడిపోయాడు. సొత్తాకిల్లాగా ఉంటాడు కానీ మా మున్నాన్ని అబ్బో ఫోన్ పేలో అయితే అబ్బో డబ్బులు మెయింటైన్ చేస్తాడు అనమాట. హనుమంత్ గడిని వదిలితే అమ్మాయిల వెనకాల తిరిగేలా ఉన్నాడు అనేసి అయితే అబ్బో ఆ షాట్లు ఆ స్ప్రేలు ఉంటే తెచ్చారని చెప్పాం. వాళ్ళ బర్త్డే బాయ్ ఎవరంటే మా ఈశ్వరన్ అనమాట. ముద్దుగా అయితే మేమైతే సిన్స్ అని పిలుస్తాం. ఇక్కడ ప్రతి కేకు అయితే అబ్బో చావు కొట్టేసింది అనమాట. ఒరే అప్పడాల కేకులు ఎప్పుడైనా చూసారా? అబ్బో అప్పడాల కేకులు వచ్చేసినాయి. కొత్తగా ఈ మధ్యన అప్పడాల కేకులు తయారు చేస్తున్నారు. అబ్బో ఏ కేక్ మీద చూసినా అప్పడం అయితే కామన్ అయిపోయింది. ఈ మధ్యన అప్పడాల కేకులు అయితే సాగు కొట్టేస్తున్నాయి అనమాట. కేక్ మీద ఒక్క పేరు ఉంటే అసలు బాగాలేదని చెప్పి సిన్సాన్ లారు పేరు కూడా రాసేవని చెప్పి వీడియోని ఎంతవరకు చూసారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఒకసారి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియోని అయితే కంటిన్యూ చేసేయండి. అబ్బో ఇక్కడ ప్రతి వీడియో అయితే అబ్బో భలే ఉన్నాయి అనమాట. అబ్బో కళ్ళు చిగేలమంటున్నాయి ఇట్లా చూస్తా ఉంటే ఎలాగైనా తినేయాలనిపిస్తుంది. దీని పేరు కాజు అనార్కలి అంట. మీరు ఎప్పుడైనా తిన్నారో ఒకసారి కమెంట్ చేయండి. అబ్బో దీని రేట్ చూడంగానే బుర్ర పాడైపోయింది. 1300 అంట కేజీ. అబ్బా ఇక్కడ బూందీ మిర్చిని అయితే డబ్బాల్లో పెట్టి అమ్ముతున్నారు. అబ్బా భలే ఉందనమాట. ఓహో బ్యాగరీ మొత్తం చుట్టూ వచ్చాను కానీ మళ్ళీ తిరిగి దీని దగ్గర ఆగాను. అదే ఈ అనార్కలి చూస్తుంటే మొన్న బీచ్ లో పరిచయమైన అమ్మాయిలాగా అనేసి అయితే కనపడింది నాకైతే. ఇప్పుడే కేక్ ఆర్డర్ పెట్టేది అయితే అబ్బా కేక్ ఇచ్చుకుంటే అయితే మా అనార్కలి దగ్గరికి అయితే వెళ్ళిపోతా. మా బీచ్ అనార్కలిని చూడాలని ఉంది. మనం ఫ్రీగా వస్తే బిర్యానీ వదలం అలాంటిది పేపర్ వదులుదామా. మా అనార్కలి దగ్గరికి వెళ్తా కానీ ఫేస్ తుడుచుకునేటప్పటికి అబ్బా గబ్బు కంపు కొట్టింది అనమాట. ఇంతలోనే అన్నీ వాళ్ళు అయితే బిల్ అయితే ఏం చేసుకున్నారు. బిల్ అయితే కంప్లీట్ అయిపోయింది. బేకరీలో కేక్ అయితే తీసుకున్నా గానీ అబ్బా దోల తీరిపోయింది. బేకరీలో దిగిపోయితే మేమైతే బస్సు అయితే పంపించేసాం. ఆ బస్సు ఏమో కిలోమీటర్ దూరం వెళ్ళాగింది. అబ్బా మాకైతే దోల తీరిపోయింది. మా మొన్నాన్ని అయితే స్లోగా నడుచుకుంటూ వచ్చాడు హీరో లాగా. మా కార్తిక్ గారు అయితే టిష్యూ పేపర్లు అయితే నొక్కేసాడు. బేకరీలో అయితే టిష్యూ పేపర్లు అయితే నొక్కేసి ఇంకా భలే ఉంటది. మనీశ్వరన్ అయితే ఇసుకలు అయితే కూర్చోబెట్టేసాం. హనుమంత్ గడి కార్తిక్ గడి అయితే అబ్బో బ్లాస్ట్లు ఎత్తుకుని అయితే సిద్ధమైపోయారు అనమాట. వీళ్ళైతే మొన్నాన్ని నీ చేతిలో లైటర్ ఎక్కడ అంటే మా తాత చుట్ట కాల్చుకుంటే పట్టుకొచ్చేయండి అని చెప్పాడు. ఇంతలోనే మొన్నాన్ని రొట్టె తెలిగెత్తుంటే అబ్బో చెయ్యి అయితే కలిపింది. ఎవరు చూడలేదని అయితే కవర్ చేసాడు కానీ అబ్బా నేనైతే చూసా. వీడియోని ఎంతవరకు చూసారంటే వీడియో మీకు బాగా నచ్చుంటది. అలాగే వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. ఉంటా బాయ్.